మ్మ్. హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే నేను కూరగాయల మార్కెట్కి వచ్చిన అనమాట. సో ఏమేమి తెచ్చినా చూపిస్తా, చూడండి ఒకసారి. కూరగాయ రేట్లు అయితే అసలు మస్తుంటాయి. ఇంకా కాకరకాయలు తీసుకొచ్చిన అనమాట, 1/2 kg. ఇవన్నీ మంచిగా నీట్గా అయితే చేసేసి పెట్టుకోవాలి. ఇంకా టమాటా వచ్చేసి అయితే కేజీ 50. లాస్ట్ వీక్ అయితే 100 ఉండే, 50 ఉండే, సారీ 180 ఉండే. ఇప్పుడైతే 50కి వచ్చేసింది, జర తగ్గింది, పర్వాలేదు. ఇంకా ములక్కాడ సాంబార్, మా ఇంట్లో సాంబార్ ఫేమస్ అనమాట. ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా బీట్రూట్ క్యారెట్ తీసుకున్నాను అనమాట. బీట్రూట్ క్యారెట్ రెండు కలిపి 1/2 kg. మంచిగా ఉంది బీట్రూట్ కూడా, మంచిగా పిల్లలకి మంచిది కదా పెడితే అనేసి అయితే తీసుకున్నాను అనమాట. జ్యూస్లకైనా ఇంకా చపాతీ కడికైనా యూజ్ అవుతుంది కదా, సో అందుకోసం అయితే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి అయితే ఆలుగడ్డకైతే మస్తు రేట్ ఉంది అసలు. ఎంత 80 అనుకుంటా కేజీ 80నా, 1/2 kg అయితే 30, అంతే 60 రూపీస్ కేజీ. 1/2 kg తీసుకున్నా, ఇంకా కేజీ తీసుకోవాల్సింది ప్రతిసారి. కానీ ఇంక ఇవి వచ్చేసి అయితే ఎండు రొయ్యలు అనమాట. టమాటాలు వేసి వండితే బాగుంటుంది. ఇంతకుముందు తినకపోతుంటుంది కానీ ఇప్పుడు మంచిగా ఉంటుంది. టమాటాలు వేసి వండితే సూపర్ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ బెండకాయలు తీసుకున్నాను అనమాట. బెండకాయలు కూడా 1/2 kg 30, 1/2 kg అయితే 20కి ఇస్తున్నారు. నెక్స్ట్ దొండకాయ తీసుకున్నా. ఇవి కూడా మంచివి, నాటివి బాగున్నాయి. మనకి సేమ్ ఊర్లో కాసినట్టే ఉన్నాయి అనమాట. అందుకోసమే తీసుకున్నా. చిన్న చిన్నగా మంచిగా ఉన్నాయి, లేతగా. నెక్స్ట్ వచ్చేసి సోరకాయ. ఇది 20 చెప్పినారు. ఇంత చిన్నగా ఉంది కదా అన్న, 30కి ఇవ్వండి అని అంటే 10 రూపీస్కి ఇచ్చారనమాట. నేను మా ఫ్రెండ్ తీసుకున్నాం. మరీ టూ మచ్ చెప్తున్నారు కూరగాయ రేట్లు అయితే. నెక్స్ట్ ఎండుమిర్చి. ఇంకా పిల్లల కోసం అయితే పప్పాయ తీసుకున్నా. కేజీ వచ్చేసి 70, 2 వచ్చినాయి అనమాట. కేజీ కొంచెం ఎక్కువ ఉండే, కొంచెం కచ్చా ఉందనేసి ఇంకా రేపైతే మంచిగా ఉంటుంది కదా అనేసి అయితే ఇట్లా పేపర్లు కట్టి పెట్టేసిన అనమాట. ఇంత కష్టపడి కూరగాయలు తెస్తే నాకు 2 టాస్కులు అనమాట. ఒకటేమో కూరగాయలు మంచిగా తేవాలి, నాటివి తీసుకొని రావాలి. నెక్స్ట్ వచ్చేసి అయితే తెచ్చిన కూరగాయలని మంచి ఇంట్రెస్ట్ పెట్టి ఉండాలంటాడు ఆయన. లేదంటే అదేమంటారు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అంటాడు కదా, ఒక్కటి తక్కువైంది అని, అట్లుంటుంది. సో మీ ఊర్లో కూరగాయ రేట్లు ఎట్లున్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి అయితే కరివేపాకు 10 రూపీస్ అనమాట. ఇంకా మన ఊర్లలోనైతే ఒక చెట్టు వేసుకుంటే వాడంత ఇచ్చేటోళ్ళం. ఇక్కడికి వచ్చి కరివేపాకు కూడా కొనుక్కోవాలి. మళ్ళీ స్మెల్ కూడా అంత మంచిగా ఏమి ఉండదు. ఇంకా గంగబాయిలు కూడా తీసుకున్నాను అనమాట. కట్ట ఇది 20 రూపీస్ కట్ట వచ్చేసి. నెక్స్ట్ కొత్తిమీర తీసుకున్నాం. ఇట్లాంటప్పుడే అనిపిస్తుంది మా ఓనర్తో పైన మాట్లాడి ఒక మిద్దె తీసుకొని వ్యవసాయం చేసుకోవాలని. ఎందుకంటే ఈ నాటు కూరగాయలు లేకుండా మందులో ఫుడ్ తిని హెల్త్లు ఖరాబ్ అవుతాయి కదా. సో కొంచెం ఉన్నంతలో ప్లేస్లో ఎవరికి తోసినంత వాళ్ళు సొంత ఇంట్లో కూరగాయలు ఉంచుకోవడం బెటర్ అనిపిస్తుంది అసలు అయితే. ఓకే అండి, మరి మీ ఊర్లో కూరగాయ రేట్లు ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.